బండి సాయి భగీరథ్ పోక్సో కేసు నమోదైన నేపథ్యంలో అబ్బాయి తల్లిదండ్రులుగా ఎలా ప్రవర్తించాలి అంటే, ఒక కుమారుడు ఉంటే మీకు మగపిల్లలు ఉంటే మీరు వాళ్ళ పట్ల ఎట్లా ఉండాలి, వాళ్ళపైన ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనేది పెద్ద చర్చనీయాంశంగా మారింది. మీ కుమారుడు ఎవరితో ఫ్రెండ్షిప్ చేస్తున్నాడు, అది అబ్బాయిలైనా అమ్మాయిలైనా, వాళ్ళ వయస్సు ఎంతో కూడా తెలుసుకోండి. చిన్నపిల్లలతో ఫ్రెండ్షిప్ చేస్తే ఏం జరుగుద్ది, వాళ్ళతో ఎటువంటి మిస్బిహేవ్ చేసినా చెయ్యకపోయినా దాన్ని పావులాగా వాడుకొని బ్లేమ్ చేసే అవకాశాలు కూడా ఉంటాయి. కాబట్టి ఇక్కడ ఏదో అంటారు కదా, ఆకు వెళ్ళి ముళ్ళు పైన పడ్డా, ముళ్ళు వచ్చి ఆకు మీద పడ్డా అది ఆకుకే ప్రమాదం అన్నట్టు, ఈ రోజుల్లో పోక్సో కేసు వచ్చాక అబ్బాయిల పరిస్థితి కూడా ఆకు అయిపోయిందండి. అంటే ఎవరితో ఫ్రెండ్లీగా తిరిగినా, ఎవరితో రిలేషన్స్లో ఉన్నా కానీ చివరికి అది ఏమాత్రం బెడిసి కొట్టినా వాళ్ళు వెళ్ళి ఒక కేసు పెడితే వీళ్ళు జైలుకి వెళ్తారు. పోక్సో చట్టం అయితే ఇంకా దారుణంగా ఉంది. కాబట్టి అబ్బాయిలు ఎవరితో ఫ్రెండ్షిప్ చేస్తున్నారు, వాళ్ళు ఎంత చనువుగా ఉన్నారు, వాళ్ళ వయస్సు ఏంటి కూడా తెలుసుకోండి. 17 ఏళ్ళు 18 ఏళ్ళు ఉన్నా కానీ జాగ్రత్తగా ఉండండి. వాళ్ళు మేజర్ అయితేనే మీరు పూర్తి స్థాయిలో వారితో ఫ్రెండ్షిప్ చేయాల్సిన పరిస్థితులు ఈ రోజుల్లో వచ్చాయి. కాబట్టి తస్మాత్ జాగ్రత్త అబ్బాయిలు.